తన ఇంటిపైకి దాడికి రావడం దుర్మార్గమైన చర్య అన్నారు ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్. ప్రత్తిపాడు ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించేందుకు కృషి చేశామన్నారు. ప్రత్తిపాడు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తారంటున్న బాలసాని కిరణ్ కుమార్ తో మా రీజనల్ కోఆర్డినేటర్ అలీ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రత్తిపాడు నియోజకవర్గంలో హోరాహోరీగా వైసీపీ టీడీపీ అభ్యర్థులు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. అయితే ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి గొడవలతోనే ఇక్కడ ప్రచారం మొదలైందని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ ఉన్నారు. అసలు ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు, ఎలా ఉందండి మీ పరిస్థితి? ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. నిజంగా చెప్పాలనుకుంటే చాలా ప్రేమాభిమానాలతో కొంచెం హారతలు పడుతున్నారు. అంటే వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారంటే ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, అంటే వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా నన్ను అందరూ కూడా చూసి బాగా ఆదరిస్తున్నారు. రేపు మీరు నాతో పాటు నాకు ఎంత ధైర్యం ఇస్తున్నారంటే అన్న గెలిచేది మనమే, మనం 20,000 పైచిలు మెజారిటీ మనం గెలవబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ధైర్యం ఇస్తున్నారు. అలాగే మిగతా చోట్ల ఒక పల్లెలు ఒకటే కాదు, మిగతా క్యాడర్ అంతా కూడాను అందరూ కూడా సహకరిస్తున్నారు. నేను వచ్చింది కొంతకాలం అయినా సరే వాళ్ళందరికీ నేను చాలా దగ్గరైన, వాళ్ళు కూడా అలాగే నాకు బాగా దగ్గరయ్యారు. ఎక్కడ కూడాను ఏ తారతమ్యాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టు పని చేద్దాం నిర్ణయించుకొని ఎదురుకి వెళ్తున్నాను. అయితే గతంలో చేసిన హోమ్ మినిస్టర్ గారు మీకు సహకరిస్తున్నారా, లేదా అక్కడ ఉన్న ప్రజలు అసలు మీ పార్టీ నాయకులు మీకు అండగా ఉన్నారా, లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? అదే భలేవారు అక్కడ సుచేత గారు 100% నాకు బాగా సహకరించారు. ఏదైనా చిన్న చితకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ అక్క ఇలా ఉంది ప్రాబ్లం చెప్పడంతో ఆవిడ యొక్క సలహాల మేరకే నేను నడుస్తూ వెళ్తున్నాను. కొన్ని విషయాల్లో అక్క కూడా నాకు ఫోన్ చేస్తున్నారు, నాన్న కిరణ్ ఇక్కడ ఇలా ఉంది, ఇలా చూసుకున్నారని చెప్తున్నారు. అక్క ఏదైతే క్యాడర్ వాళ్ళందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. అలాగే ఆ క్యాడర్ కానీ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడాను జగనన్న యొక్క కార్యక్రమాలకు కానీ పథకాలకు కానీ ఆయన ప్రభుత్వ పాలన విషయంలో కూడాను వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయ్యి కూడాను కొత్త కార్యవర్గం కూడా ఏర్పడింది. అయితే ఇటీవల వాలంటీర్తో మీటింగ్ అయ్యారని ప్రత్యర్థి మీ ఆఫీస్కి వచ్చినప్పుడు గొడవలు సృష్టించారు. అసలు మీరు దీని మీద ఏమంటారు? ఇది మంచి సంస్కృతి కాదంటాను. ఆయనంత చదువుకున్న తర్వాత ఒక అభ్యర్థి అయి ఉండి ఇంకొక అభ్యర్థి ఇంటి మీదకి రావటం, దాడికి రావటం అనేది అసలు ఏమాత్రం సమంజసం కాదు. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఆ మాటలన్నీ నమ్మి ఆయన ఇక్కడ రావటం అనేది ఆయన చులకన చేసుకున్నారనుకుంటున్నాను. అలాగే టీడీపీ ప్రభుత్వం కానీ ఆ యొక్క నాయకుడు కానీ వాళ్ళ ఎంపీ గారు కానీ వీళ్ళందరూ కూడాను ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సంస్కృతి అనేది ఇలాగ దాడికి దిగబట్టడం, బ్లాక్మెయిలింగ్ చేయటం, లేదంటే బెదిరించడం అనేటువంటి యొక్క పోకడ ఏమాత్రం సమంజసం కాదు. ఇలాగే వెళ్తూ ఉంటే మటుకు మా కార్యకర్తలు ఓసారి 2 సార్లు చూస్తారు, 3వసారి మటుకు ఊర్చుకునేది అయితే లేదు. గట్టి సమాధానం చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అయితే ఇటీవల కాలంలో కొన్ని కమ్యూనిటీ లీడర్స్ వైసీపీ రెబల్గా మేము పోటీ చేస్తాము, మమ్మల్ని పార్టీ సహకరించట్లేదని కూడా కొంతమంది ఈ మధ్య కాలంలో వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపైన మీరే ఇప్పుడు వేస్తున్నదంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అన్నవర్ కిషోర్ అన్న మా సోదరుడే. ఆయన నాకు బాగా దగ్గరవాడు. రానున్న రోజుల్లో ఆయన కూడా మాతో పాటు అన్ని కార్యక్రమాలు పాల్గొంటారు, క్యాన్వాస్లో అన్ని పాల్గొంటారు. మీరే రాబో రోజుల్లో చూస్తారు. మే 13న జరిగే ఎన్నికల్లో మీరు జరగబోతున్నాయి. మీరు ప్రజలకి, మీ నియోజకవర్గ ప్రజలకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్న. యాక్చువల్లీ ప్రత్తిపాడు నియోజకవర్గం చాలా స్పెషల్ కాన్స్టిట్యున్సీ, అది టిపికల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ మల్టిపుల్ పీపుల్ ఉంటారు. ఒక సామాజిక వర్గం కాదు, అన్ని సామాజిక వర్గ వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం మెయిన్ రైతువారి ప్రజలు ఎక్కువ ఉంటారు. రైతువారి వాళ్ళకి నీటి సమస్య అయితే ఎక్కువగా ఉంది. ఆ నీటి సమస్యని రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే, అలాగే ఈ యొక్క కాన్స్టిట్యున్సీ నుంచి నేను గెలిచిన తర్వాత నీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాను. అలాగే ప్రత్తిపాడు అంటే కాకుమాను నుంచి ప్రత్తిపాడు వరకు కానీ ఆ రోడ్డు అంతా కూడాను కొంచెం బాగోపోవడం వల్ల కానీ చిన్న చితక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలాగే నాకు యాక్సిడెంట్ పరంగానే కాదు, వైద్య రూపాయన కొంచెం వాళ్ళకి ఏదైనా వైద్యం అందాలన్నా కానీ, మంచి నాణ్యమైన వైద్యం అనాలన్నా కానీ వాళ్ళు గుంటూరు వరకు రావాల్సి వస్తుంది. ప్రత్తిపాడులోనే మంచి సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకటి కట్టాలి, ప్రభుత్వం ద్వారా ఒకటి నిర్మించబడాలని చెప్పేసి అదొక ఆలోచన చేస్తున్నాను. అలాగే ఎల్లవేళలా ఈ యొక్క ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలందరికీ కూడాను మొత్తం మీద చూసుకున్నట్టయితే ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలపడం జరిగింది.